హలో వ్యూవర్స్, మీకు లైఫ్లో మెమరబుల్గా ఉండిపోయే ట్రిప్ ఏదైనా వెళ్ళాలనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసం. స్క్రబ్స్ టు సూట్ కేసెస్కి స్వాగతం. నా పేరు గాయత్రి. ఈ వీడియోలో మేము శ్రీనగర్, లే, ఢిల్లీ ట్రిప్కి వెళ్ళిన విశేషాలు చెప్తాను. ఈ ట్రిప్కి నేను మా ఆయన జూన్ 2024లో వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేశామండి. అసలు ఆ వ్యూస్ అయితే మర్చిపోలేము. మన రెండు కళ్ళు సరిపోవు అంటే ఎగ్జాగరేషన్ అయితే కాదు. మేమైతే ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్నాము. సో ఐటినరీ మొత్తం వాళ్ళే ప్లాన్ చేశారు. బైక్ ట్రిప్ చూస్ చేసుకున్నాము. వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బైక్స్ మీద వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇస్తారు. గేర్, పెట్రోల్, బైక్ సర్వీసింగ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. బైక్ ట్రిప్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మోషన్ సిక్నెస్ ప్రాబ్లం ఉండదు. అదే ఒకవేళ ఏ ఫోర్ వీలరో లేదా బస్సులో వెళ్ళారంటే దారి పొడవునా వాంతులు చేసుకుంటూనే ఉండాలి, ఒకవేళ మీకు మోషన్ సిక్నెస్ కనుక ఉంటే. ఎంత మోషన్ సిక్నెస్ లేని వాళ్ళకైనా ఆ ఘాట్ రోడ్లో ఖచ్చితంగా కడుపులో తిప్పుతుందండి. ఆల్సో వాళ్ళతో ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో వెళ్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాకప్ వెహికల్ ఉంటుంది. సో మీకు ఎక్కడైనా తలనొప్పి, డిజీనెస్ ఇలాంటివి వస్తే లేదా డ్రైవ్ చేసే ఓపిక లేదనిపించినా వాళ్ళ బ్యాకప్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు. ఆల్సో వాళ్ళ దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ మెయింటైన్ చేసుకుంటారు. సో మనకి ఎక్కడైనా హైపాక్సియా వచ్చినట్టు అనిపించినా ఆక్సిజన్ పెట్టుకోవచ్చు అనమాట. బట్ అంత అవసరం అయితే పడదు. సేఫ్ సైడ్గా ఉంటుంది. హోటల్ స్టే అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు. ఏ టైమింగ్లో ఏది చూపించవచ్చు అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీరు ఈ ట్రిప్ ఫస్ట్ టైం కనుక వెళ్ళాలనుకుంటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే వెళ్ళడం బెటర్. ఎందుకంటే వాళ్ళకైతే ఏ సీజన్ కరెక్ట్గా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఇంకా మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా బైక్ ట్రిప్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీతో పాటు ఒకళ్ళు తోడుగా పెట్టుకుంటే బెటర్. మేము వెళ్ళిన ట్రిప్ అయితే మాలాగా కపుల్స్ వెళ్ళారు. అలాగే అబ్బాయిలు కూడా ఇద్దరేసి ఒక బైక్ మీద వెళ్ళడం పెట్టుకున్నారు. కొంతమంది సింగిల్ డ్రైవ్లా కూడా పెట్టుకున్నారు. మేమైతే ఈ ట్రిప్లో శ్రీనగర్ నుండి లే, అక్కడ నుండి నుబ్రా వ్యాలీ, అటు నుండి ప్యాంగాంగ్, అక్కడ నుంచి తిరిగి లే, సార్చు, మనాలి ఇలా వెళ్ళాము. కొంతమంది హ్యాండ్లే కూడా పెట్టుకున్నారు. మేము హ్యాండ్లే చూస్ చేసుకోలేదు, ఎందుకంటే అది కొంచెం ఆల్టిట్యూడ్ ఎక్కువ అండ్ వెళ్ళే దారి కూడా ఇంకొంచెం కష్టము. బట్ స్టార్ గేజింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అది చూస్ చేసుకున్నారు. అండ్ అడ్వెంచరస్ ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు హ్యాండ్లే వెళ్తారు. మేబీ అదృష్టం ఉంటే మేము మళ్ళీ ప్లాన్ చేస్తామేమో. టోటల్గా 10 days అయితే పట్టింది. మీరు అన్ని రోజులు ట్రావెల్ చేయలేమనుకుంటే లే నుండి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అలా చాలామంది చేశారు. ఇంకా ఏ రోజు ఏ ప్లేసెస్ కవర్ చేశామో ఇండివిజువల్గా వీడియోస్ పెడతాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మీకు ఈ ట్రిప్కి ఏమేమి అవసరమో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో తెలపగలరు. థ్యాంక్ యూ. బాయ్.